హైదరాబాద్ లో మరికొద్ది గంటల్లో న్యూ ఇయర్ జోష్కు అంతా రెడీ అవుతోంది. పాత ఏడాదికి వీడుకోలు చెప్పి న్యూ ఇయర్ కు వెల్కమ్ పలికేందుకు అంతా రెడీ అవుతున్నారు. హైదరాబాద్ లో హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్ అన్ని కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో హోటల్స్, పబ్స్ పై పోలీసులు నిఘా పెట్టారు. ఈవెంట్స్ పైన ఫోకస్ పెట్టారు అధికారులు. ఇక హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎన్టీవీకి వివరించారు. అనుమానం ఉన్న వారిని యాంటీ డిటెక్షన్ టెస్టుల ద్వారా పరీక్షిస్తామని వెల్లడించారు. రిసార్ట్స్, పబ్లపై ప్రత్యేక నిఘా పెట్టామంటోన్న కమలాసన్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ వైట్లా ఫేస్ టు ఫేస్. కొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. దీని సందర్భంగా అటు తెలంగాణ ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ అంటే డ్రగ్స్ అనేది ఎక్కడ లేకుండా చేయాలని ఒక ప్లాన్ తోటి ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా ఇందుకోసం ప్రత్యేకంగా పబ్బులు కావచ్చు, రెస్టారెంట్, హోటల్స్ వద్ద ప్రత్యేక నిఘా కూడా పెట్టడం జరిగింది. ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఎక్సైజ్ వారికి సంబంధించి చీఫ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా అసలు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికి చూస్తే చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి, తీసుకొస్తున్నారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం పట్టుకొస్తున్నారని చెప్తున్నారు. అసలు ఏం చేయబోతున్నారు మీరు? మేము ఇయర్ ఎండింగ్ హడావుడి చేసింది కాదు. లాస్ట్ ఒకరోజు సంవత్సరం అంతా రిలాక్స్ అయ్యి లాస్ట్ డే ఆర్ లాస్ట్ 1 వీక్లో చేసిన ఎఫర్ట్ కాదు, సంవత్సరం అంతా ఎఫర్ట్ చేసినాము. ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాదు, అన్ని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సంవత్సరం పొడవునా కష్టపడడం జరిగింది, సంవత్సరం పొడవునా ఎఫర్ట్ చేయడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ డ్రగ్స్ను కట్టడి చేయడం జరిగింది. సంవత్సరం అంతా ఇగ్నోర్ చేసి లాస్ట్ ఒకరోజు చేస్తే దాని ఫలితం కనబడదు. సంవత్సరం అంతా చేసిన ఎఫర్ట్ ఈరోజు తప్పకుండా కనబడుతుందని చెప్పి అనుకుంటున్నాం. స్ట్రాంగ్ బిలీఫ్ 80% డ్రగ్ ఫ్రీ తెలంగాణ స్టేట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా చాలా కష్టపడడం జరిగింది. చూస్తే పబ్లు కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, మీరు ఆకస్మికంగా తనిఖీ చేస్తుంటారు. కొంత పబ్లిక్ ఎంజాయ్ మూడ్లో ఉంటారు. అప్పుడు పబ్లిక్ నుంచి కొంత మీకు వ్యతిరేకత వచ్చే అవకాశం కనబడుతుంటుంది కదా. అంటే దీంట్లో ఇండిస్క్రిమినేట్గా చెక్ చేస్తే పబ్లిక్లో కొంత అసంతృప్తి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అట్లా మేము ఎప్పుడు కూడా చేయలేదు. ఒక పబ్లో రెడీ చేసి అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా చెక్ చేయడం అనేది జరగదు. మాకు అంటే ర్యాండమ్ చెకింగ్ అనేది కొంత ఉంటుంది, కానీ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ మాత్రం మేము చేస్తున్నాం. ఏదైనా పబ్లో కానీ, ఏదైనా బార్ అండ్ రెస్టారెంట్లో కానీ, ఈవెంట్లో కానీ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే అవకాశం ఉందని తెలిసినా, లేకపోతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారని చెప్పి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తాము. అదర్వైజ్ ర్యాండమ్ చెకింగ్లో ఎవరైనా అనుమానితులు కనబడితే, వారి బిహేవియర్ సస్పీషియస్ ఉన్నా, వారు ఏమైనా డ్రగ్ కన్జ్యూమ్ చేసే అవకాశం కన్జ్యూమ్ చేసినటువంటి అనవాళ్ళు అటువంటి కనిపించినా వారి మీద మాత్రమే మీ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ యూజ్ చేస్తాము. ఒక పబ్ కానీ, ఒక బార్ అండ్ రెస్టారెంట్కి పోయి ఉన్న వాళ్ళందరినీ కూడా కన్జ్యూమర్స్ను ఆర్ కస్టమర్స్ను డిస్టర్బ్ చేసేటువంటి ఆలోచన మాకు లేదు. ఒక హైదరాబాద్ అనుకుంటే ఇప్పుడు మొత్తం ఫోకస్ పెట్టారు. అయితే మిగతా ప్రాంతాలు వరంగల్ కావచ్చు, కరీంనగర్, కొన్ని పెద్ద పట్టణాలు ఉన్నాయి, వారి దగ్గర ఎలాంటి ఫోకస్ పెట్టారు? అక్కడ కూడా స్పెషల్ టీమ్స్ అని పెట్టారా? ఈరోజు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా డ్యూటీలో ఉంటారు. వారికి అందరికీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, వీఆర్ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ 2 వయలేషన్స్. నెంబర్ 1 NDPL, నెంబర్ 2 NDPS. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ కానీ ఇవి కన్జ్యూమ్ చేసే అవకాశం ఉన్న చోట మా నిఘా ఉంటుంది. సింథటిక్ డ్రగ్స్ మీద ఫోకస్ పెట్టారు, కానీ న్యాచురల్ డ్రగ్స్ ఉన్నాయి, గంజాయి కావచ్చు, ఇట్లా పప్పిస్టా కావచ్చు, కొన్ని న్యాచురల్ డ్రగ్స్ ఉన్నాయి, వాటికి యూసేజ్ కూడా ఎక్కువ ఉన్నది, అది కూడా ఎక్కువగా సరఫరా అవుతుంది. దాన్ని మేము ఏం చెబుతున్నాం అంటే NDPSలో మేము ఫోకస్ చేస్తున్న అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ మీద. అందులో గాంజా ఉంటుంది, తర్వాత హిరాయిన్, పాపిస్ట్రా అండ్ అదర్ సింథటిక్ డ్రగ్స్ అన్నీ కూడా మేము కవర్ చేస్తాము. దీంట్లో ప్రత్యేకంగా సింథటిక్ డ్రగ్స్ మీద ఫోకస్ చేయడం అని కాదు, టోటల్ NDPS మీద అందరం ఫోకస్ చేస్తున్నాం, ఆల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. న్యూ ఇయర్ సందర్భంగా పార్టీలు చేసుకోండి, కానీ ఎంజాయ్ చేయండి, కానీ ఎక్కడ డ్రగ్స్ మాత్రం వాడద్దు, అంతేకాకుండా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మాత్రం వాడద్దు అని అధికారులు. ఎలాంటి దీన్ని వాడినట్టయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైన పక్షంలో ఆ సంబంధించిన వ్యక్తులు, సంస్థలపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కానీ సంతోష్తో రమేష్ ఎట్లా ఏంటివి.